మన హెల్త్ ఇండియా ప్రేక్షకులకు నమస్కారాలు. రోజు రోజుకు మేము పనిచేస్తున్న విధానాన్ని, అనుసరించిన విధానాలను మీకు అందజేస్తూనే ఉంటున్నాం. ఒక మన హెల్త్ ఇండియా ఛానల్గా 1 సంవత్సరం గడిచింది. మన హెల్త్ ఇండియా పక్షపత్రికగా గత 9 సంవత్సరాలుగా మేము మంచి మంచి వార్తలు రాస్తూ మీకు ఎప్పటికప్పుడు మన సామాజిక అవసరాలు, హెల్త్ కండిషన్ల వివరాలను, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను మేము మీకు వివరిస్తూనే ఉన్నాం. మా హెల్త్ ఇండియా పక్షపత్రికను ఒకసారి మీరు చూశారు కదా. ఇది 15 రోజులకు ఒకసారి మీకు వస్తుంది. నెలకు 2 సంచికలు. దీని వివరాలను మీకు కింద అందజేస్తున్నాం. ప్రతి 15 రోజులకు ఒకసారి కొత్త సంచిక, నెలకు 2 సంచికలు. దీని వివరాలను మీకు కింద అందజేస్తున్నాం. దీనిలో ప్రఖ్యాతమైన వైద్యులు, వైద్య సలహాలు, మనకు అందుబాటులోకి వస్తున్న కొత్త కొత్త పథకాలు, ఇవన్నీ మీకు తెలియజేస్తూనే ఉన్నాం. అయితే మేము చేస్తున్న శ్రమకు, పడుతున్న శ్రమకు మీరు మాకు గుర్తింపు ఇస్తున్నందుకు చాలా సంతోషం. అలాగే మేము ఒకళ్ళమే కాకుండా మీరు కూడా మాకు సైన్యంలా పనిచేస్తున్నారు. మాకు సమాచారాన్ని, మరింత విలువైన సమాచారాన్ని మాకు ఇవ్వండి. ఉదాహరణకు ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రభుత్వాలు చేపడుతున్నప్పటికీ ఈ పథకం లబ్ధిదారులకు అందకుండా మధ్య దళారుల పాలే అవుతున్నాయి. కొందరు దీన్ని తమ సొత్తుగా వాడుకుంటూ లబ్ధిదారులకు సరిగా చేయకుండా ప్రభుత్వ పథకాన్ని వినాశనం చేస్తున్నారు. అందుకు మనం చాలా శ్రమపడాల్సి ఉంది. ప్రభుత్వాలకు మేము సలహానే ఇస్తున్నాం. ప్రభుత్వాలు కూడా సరియైన చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు మన మండలాల్లో ఉన్న పిహెచ్సిలు, మన జిల్లాల్లో ఉన్న దవాఖానాలు ఇవి సరిగా పనిచేస్తే ఇక ఆరోగ్యశ్రీలే అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి మిగులు ఆదాయం ఉంటుంది. ఆ మిగులు ఆదాయం ఉండడం వల్ల మరికొన్ని పథకాలకు ఖర్చు చేసి మనకు మంచి పథకాలను అందించగలుగుతుంది. అందుకొరకే మా డిమాండ్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిహెచ్సిలను బాగు చేయాలి. అందులో అన్ని సౌకర్యాలు కల్పించాలి. మంచి మంచి డాక్టర్లను, స్పెషలిస్టులను కూడా పెట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అమాయక ప్రజలను అనారోగ్యానికి బలి కాకుండా చూడాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. ఏదైనా అనారోగ్యానికి గురైతే ధనవంతుడు మొదలుకొని పేదవారి వరకు కూడా పాపం అభం శుభం తెలియకుండా ఉన్నదంతా ఖర్చు చేసుకొని బాధపడాల్సి వస్తుంది. ఆరోగ్యంతో పాపం వాళ్ళు బికారిగా మారుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి విముక్తి చేయాలని మేము కోరుకుంటున్నాం, చేయాలి. అందుకొరకే మన హెల్త్ ఇండియా ఛానల్, మన హెల్త్ ఇండియా పత్రిక ఉద్దేశం కూడా జై జవాన్, జై కిసాన్, జయ హో ఆరోగ్యం అనే దాంతో మేము ముడిపడి ఉన్నాం. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్, ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్. అందుకొరకే మనందరం ఆరోగ్యంగా తయారవుదాం, ఆరోగ్యంగా ఉందాం, దేశ శ్రేయస్సు కోరుకుందాం. జై హో భారత్, జై జై భారత్.